టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాల వద్ద జరుగుతున్న సంఘటనలు కాదు దుర్ఘటనలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మికత కంటే అక్కడ రాష్ట్రంలో భక్తి మాత్రమే కాదు ఆధ్యాత్మికత అంటే అది సామాన్యుడి ప్రాణానికి, సహనానికి పరీక్ష కూడా పెడుతుంది అనిపిస్తుంది ఆలయాల్లో. గత ఏడాది తిరుపతిలో 6, సింహాచలంలో 7, ఇప్పుడు శ్రీశైలంలో గంటల తరబడి నీళ్లు కూడా లేక అల్లల్లాడిపోతున్న వేలాది మంది శివస్వాములు. ఈ దృశ్యాలు చూస్తుంటే ఒకటే ప్రశ్న వస్తుంది, మనం వెళ్ళేది గుడికా లేక జైలుకా? ఎందుకంటే అసలు మన ప్రభుత్వాలు దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళే భక్తుల సౌకర్యం పక్కన పెట్టండి, అసలు ప్రాణాలకే విలువ లేనట్లు ప్రవర్తిస్తుంది. ఒకసారి ఈ గడిచిన ఏడాది కాలాన్ని గమనించండి. జనవరి 8, 2025 తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో 6 భక్తుల ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 30, 2025లో సింహాచలంలో చందనోత్సవం పేరుతో హడావిడిగా కట్టిన గోడ కూలి తెల్లవారుజామునే 7 చనిపోయారు. ఇక శ్రీకాకుళం కాశీ బుగ్గలో వెంకటేశ్వర స్వామి అది ఆ తొక్కిసలాటలో కూడా 9 మంది చనిపోయారు. వేలాది మంది స్టాంపీడ్ జరిగింది. సరే, అది ఎండోమెంట్స్ కింద రానప్పటికీ భద్రతా విషయంలో వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్స్ విషయంలో నైతిక బాధ్యత ప్రభుత్వందే కదా. ఇక నిన్నగాక మొన్న ఫిబ్రవరి 10వ తారీఖున శ్రీశైలంలో మహాశివరాత్రి వేళ 15 అంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 15 గంటల పాటు క్యూ లైన్లో బందీలై కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరకక శివస్వాములు తిరగబడ్డారు. వాళ్ళు అసహనం కోల్పోయి ఎస్పీ యుగంధర్ రెడ్డి ఆయన గారి నేతృత్వంలో పోలీసులు లాఠీలు ఎత్తారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి, ఫోటోల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రమాదాలు అయితే కాదు, ఏదో యాక్సిడెంటల్గా జరిగాయని కదా, ముమ్మాటికి ప్రభుత్వ పాలన వైఫల్యమే. ఇక్కడ ఒక రాజకీయ ప్రశ్న ఏమిటంటే, వైఎస్ఆర్సీపీ హయాంలో అంతర్వేది, రామతీర్థం దాష్టికాలు జరిగాయి, అవి నిజంగానే పాపాలు. మరి అవి అధర్మమైనప్పుడు ఇప్పుడు కూటమి మౌనంగా ఎందుకుంది? ఇక్కడే అసలైన రాజకీయం దాగి ఉందనిపిస్తుంది. ఇలాంటి తప్పులు గతంలో జరిగినప్పుడు అప్పటి ప్రతిపక్షం అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అదొక చాలా పెద్ద హిందూ వ్యతిరేక చర్య అని, మతపరమైన అటాక్ అని కూడా గగ్గోలు పెట్టారు. మరి ఇప్పుడేమనాలి? ఎవరి మతం ఎవరిపైన దాడి చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు ఈ మౌనం? ఇప్పుడు అధికారంలో ఉన్నది సనాతన ధర్మం కాపాడుతాము అన్నవారిదే కదా. మరి వరుసగా భక్తులు చనిపోతుంటే, శ్రీశైలంలో లాఠీలు ఎత్తుతుంటే మంత్రులు ఎందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పటం లేదు? నాడు జగన్ గారి తప్పుల్ని ఎత్తి చూపిన నోళ్ళు నేడు తమ వైఫల్యాలని ఎందుకు ఒప్పుకోవడం లేదు? కేవలం రాజకీయ లబ్ధి కోసమే భక్తిని వాడుకుంటున్నారా? అనుమానాలు రాక మానదు. లేదు అంటే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు హిందూ మత రక్షణకే మేము పుట్టాము అనే పదే పరమతస్థుల వాళ్ళు చేసే తప్పుల్ని, ఆ పాపాలని వెతికి చూపి సోషల్ మీడియా అంతా ప్రచారం చేసే భారతీయ జనతా పార్టీ సోషల్ హ్యాండ్స్ సపోర్టర్స్ వీళ్ళందరూ. ఆల్సో మీలో చాలామందికి తెలియకపోవచ్చు, ప్రస్తుతం శ్రీశైలంలో స్వయాన బీజేపీ పార్టీకి చెందిన నేత చైర్మన్గా ఉన్నారు. ఆయన పేరు పోతుగుంట రమేష్ నాయుడు గారు. హీస్ ఫ్రమ్ కడప. ఆయన గతంలో ఆర్ఎస్ఎస్లో కూడా ఉన్నారని ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ఇక మనందరికీ తెలుసు, శ్రీశైలం అంటే దక్షిణ కాశీ. అయ్యవారు అంటే స్వామివారు జ్యోతిర్లింగంతో పాటుగా ఇక్కడే భ్రమరాంబిక అమ్మవారిని శక్తిపీఠం కూడా, ఈ రెండు ఒకే చోట ఉన్న ఒక పవిత్రమైన మహత్తరమైన దివ్యక్షేత్రం. మరి అలాంటప్పుడు ఇది నిజానికి టాపిక్ ఆఫ్ ద నేషనల్ హెడ్లైన్స్ అవ్వాలి కదా. ఎందుకు సైలెంట్గా ఉన్నారు? చైర్మన్గా ఉంది మీ బీజేపీ వ్యక్తి అయినందువలన, లేదంటే అసలు అదే రోజు కనీసం ఇప్పుడైనా అసలు ఎక్కడైనా అక్కడ ఏం జరిగింది అని అధికారికంగా చెప్పే సంజాయిషి ఆ ప్రయత్నం అన్న చేశారా? కాసేపు ఏ సంజాయిషి చెప్పినా శివస్వాములపైన లాఠీ ఎత్తి భయభ్రాంతులు చేయాల్సినంత పాపానికి మీరు ఒడిగట్టినందుకు ఏ ప్రక్షాళన చేస్తే పాపం తగ్గుతుంది? బీజేపీ ఎందుకు ఈ డబల్ స్టాండర్డ్స్? శ్రీశైలంలో అసలు గొడవ ఎక్కడ మొదలైందో తెలుసా? సామాన్య భక్తుల్ని గంటల తరబడి నిలిపివేసి కేవలం వీవీఐపీల కోసం, ఆ ప్రోటోకాల్ దర్శనం కోసం క్యూ లైన్లు ఆపేయడం వల్లే. ఇది అక్కడున్న భక్తులందరూ ఆరోపిస్తున్న విషయం. ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆయన ఎండోమెంట్స్ మినిస్టర్, వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్, బీసీ జనార్దన్ రెడ్డి, వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న శ్రీశైల మహోత్సవం శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకల దగ్గర ఉండి మేము ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ ఆచరణలో చూస్తే భక్తులు 10-15 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి, అది కూడా కనీసం త్రాగటానికి నీళ్లు కూడా అందించలేని దుస్థితి. ఇది స్వయాన శివస్వాములే చెప్తున్న మాటలు.
అసలు మీరే లోపల స్పెషల్ పూజలు చేయించుకోవటం వలన ఇంత లేట్ అయిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్కడ మీరు నిర్వహణ కోసం కాదు, పూజల కోసం వెళ్ళారని. ఇలా ఎంతసేపు ఆ కరివేపాకు వీవీఐపీలను సంతృప్తి చేయాలి, వాళ్ళిచ్చే కానుకలపైనే దృష్టి ఉంచడం కాకపోతే మేనేజ్మెంట్ని అంటున్నాను. ఎందుకంటే అర్చక స్వాములు పాపం నిజంగా స్వయాన నేను చాలామందితో అప్పుడు వెళ్ళినప్పుడు చాలాసార్లు వెళ్తుంటాను శ్రీశైలంకి. వాళ్ళ బాధలు నిజంగా ఎవరు చెప్పుకోలేరు. ఈ మేనేజ్మెంట్ మాత్రం దుష్టులు వీళ్ళే, పరమ పాపాత్ములు వీళ్ళు. కేవలం కాసుల కోసం కకృతిపడే దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అక్కడ సిబ్బంది, మేనేజ్మెంట్. మీరు వెళ్ళి గమనించండి. శ్రీశైలంలో స్వామివారి దర్శనం చేసుకున్నాక పైన భ్రమరాంబిక స్వామి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అటే పంపిస్తారు, అటు నుంచి అటే గేట్ నుంచి ఎగ్జిట్, అంతే. అసలు ఆలయం లోపల ఉపాలయాలు ఎన్ని ఉన్నాయండి? వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం ఉంది, అసలు ఉమామహేశ్వర స్వామి ఆలయం ఉంది, అద్దాల మేడ ఉంది, అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు, రాజరాజేశ్వరి శివాలయం ఉంది, గోపురం పక్కనే ఉంటుంది ఎంట్రన్స్ తర్వాత. కొత్తగా అన్నపూర్ణ అమ్మవారు ఉంది, గోశాల ఉంది. అవన్నీ భక్తులు అసలు తిలకించొద్దా? ఎంతసేపు టికెట్ తీసుకున్నారు, ఇక్కడికి వెళ్ళారు, ఎగ్జిట్, అంతే. ఇంత దరిద్రంగా మేనేజ్మెంటు సామాన్య భక్తులపైన ఇంత చులకన కాకపోతే ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి. మీరు నిజంగా అంత నిర్మాణాత్మకమైన క్యూ వ్యవస్థను ఏర్పాటు చేశారు అనుకున్న టు ప్రివెంట్ అట్లాంటి సడన్ సర్జ్ వచ్చిందంటే విఐపి స్లాట్ల కోసం గంటల తరబడి నిలబడి ఆ క్యూ లైన్లో సామాన్య భక్తజనాన్ని ఆపేస్తే, ఏది అక్కడ ఉన్న విఐపీల కోసం న్యాచురల్లీ కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఫ్లో ఎక్కువైపోయి ఒత్తిడి, తొక్కిసలాటలు జరుగుతాయి, ప్రమాదకరంగా మారుతుంది. ఇంకా నయ్యం, ఇంతకుముందు చెప్పుకున్న దుర్ఘటనలాగా ఏది జరగలేదు, సంతోషించాలి. ఇక్కడ నేను మీకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఇది నాకు స్వయంగా జరిగిన అనుభూతి. 2018 డిసెంబర్ కార్తీక మాసంలో ఆదివారం వెళ్ళాం మేము. ఒక దర్శనం చేసుకున్నాం ఆదివారం. చాలా అసలు అరగంటలో అయిపోయింది స్వామివారి దర్శనం. ఆలయంలో 2-3 గంటలు కూర్చున్నాం. మరుసటి రోజు సోమవారం తెల్లవారుజామున మాకు తెలుసు ఆ రోజు రద్దీ ఎక్కువ ఉంటుందని తెల్లవారుజామున లేసాం. రూము నుండి కాలినడకన వెళ్ళాం. పాతాళగంగ స్నానంకి వెళ్ళి తిరిగి స్వామివారి ఆలయానికి దర్శనం కోసం వచ్చాం. 8 గంటల సుమారు అయింది. క్యూ లైన్లో ఉన్న మాకు సుమారు 6-7 గంటల తర్వాత, అంటే నాకు తెలిసి మధ్యాహ్నం 2 గంటల తర్వాత కానీ మేము బయటికి రాలేదు. అంత టైం పట్టింది. అప్పుడు మా పరిస్థితి కూడా ఇప్పుడు వీళ్ళ పరిస్థితిలాగే. 6 గంటల వరకు పచ్చి మంచినీళ్ళు కూడా మాకు ఇవ్వలేదు. తర్వాత ఇద్దరు వచ్చి సాంబారు, పొంగలి ఏదో రెండిట్లో ఒకటి ఏదో పెట్టారు. జనాలు కూడా నిజంగా అండి సిగ్గు లేకుండా వాటికి ఎగబడి వెళ్ళి తిని, సిగ్గు లేకుండా ఎందుకన్నానంటే మీరు అన్యతా భావించొద్దు. వాడు పెట్టిన పొంగలి తిని మళ్ళీ అక్కడే పడుకుంటున్నారు 6 గంటల తర్వాత. నేను అన్నాను, మీకు ఏమాత్రం పౌరుషం లేదా? ప్రసాదం పెడితే తిని గంటలైనా. వాడు అన్నాడు 2 గంటలు పట్టింది ఇంకా, అందుకే ఇది తినండి అన్నాడు. అంటే వాడు చెప్పి వెళ్ళిపోతున్నాడు. అక్కడ అప్పటికే 10 మంది రిటర్న్ బస్సు వెళ్ళిపోయింది కూడా. మాకు రిటర్న్ బస్సు ఉంది 1 గంట, కానీ పాపం స్వామివారి దర్శనం చేసుకోకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడో రాత్రి వచ్చారంటే మళ్ళీ రిటర్న్ బస్సు. ఆడపిల్లలు, పిల్లలు, బీపీ, షుగర్ పేషెంట్స్ అంటే వాళ్ళు పర్వాలేదండి, వాళ్ళకి పాపం ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ఇళ్ళలో కూడా ఉంటారు కాబట్టి మనం అర్థం చేసుకుంటాం. అసలు వాళ్ళకి బుద్ధి లేదా, మీకు అసలు బుద్ధి లేదా, ఎలా తింటున్నారని చెప్పి ఆ రోజు గట్టిగా మాట్లాడేసరికి వాడు ఆ సిబ్బంది పైన అక్కడున్న కొంతమంది లేచి తిరగబడ్డారు. బుద్ధి లేదా ఇట్లాంటి మాటలు అంటే కానీ పౌరుషం రాలేదు. అప్పుడే నిలదీశారు. జనం కూడా ఇలాగే ఉంటుంటారు. నేను వాళ్ళనేం పూర్తిగా సమర్థించను అన్ని విషయాల్లో, కొన్ని వాళ్ళ తప్పులు కూడా ఉంటాయి. ఆ రోజు నేను అక్కడున్న సిబ్బందిని గట్టిగా అడిగితే, ఇప్పుడు మీకు ఇదంతా కాంటెక్స్ట్ ఎందుకు చెప్తానంటే, అతను చెప్పాడు, నా పేరు బయట పెట్టకండి సార్, లోపల వీవీఐపీలు వచ్చారు, వాళ్ళ వల్లనే మేము గేట్స్ వేసాం. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే లోపల రూమ్లోకి వెళ్ళగానే అటు ఇటు తాళాలు కూడా వేస్తారు. ఏంటిది, ఏమన్నా జైల్లో నిర్బంధించినట్టుగా? ఎందుకంత భయంకరంగా? 6-7 గంటలు, మాకు 6-7 గంటలకే చుక్కలు చూపించారు. వీళ్ళు 10-15 గంటలు అంటే ఇంకెట్లా? శివస్వాములు వాళ్ళు. పైగా వాళ్ళు 40 రోజులు ఎంత దీక్షలో ఉంటారు. ఎంతసేపు అని ఆగుతారు ఎవరైనా కూడా. కానీ వీవీఐపీల కోసం మమ్మల్ని ఆపేసేసారు. ఇప్పుడు మీరే చూడండి అసలు ఆవరణలో అప్పటి ఫొటోస్ ఇవన్నీ. 6 గంటలు పట్టే అంత రద్దీ అక్కడ ఏమైనా ఉందా? పట్టుమని ఒక 4 కోసం అక్కడ ఆ రోజు వీఐపీలు వచ్చిందే 4 వాళ్ళ కోసం భక్తుల్ని 6-7 గంటలు ఆపారు. అలా నిర్బంధించడం ఎంత నీచమైన చర్య. నా ఆవేదన ఏమిటంటే, పండుగ రోజుల్లో అయినా సామాన్య రోజుల్లో అయినా దేవుడికి అందరూ సమానమే కదా. మరి ఈ వీవీఐపీ సంస్కృతి ఎందుకు అంత ప్రాముఖ్యత? ఏడాది పొడవునా ఎండనక వాననక కానుకలు సమర్పించేది భక్తులు, సామాన్యుల భక్తులు, మనలాంటి వాళ్ళం. మనకు గదా గౌరవం ఇవ్వాలి, మనకు గదా మీరు ఎంత కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి. కేవలం పండుగ రోజు వచ్చి ఫోటోలు దిగి షోలు చేసి వెళ్ళిపోయి వీవీఐపీలకు ఎందుకు అంత ప్రాధాన్యత? వాళ్ళ చుట్టూ ఎందుకు మూగుతారు సిగ్గు లేకుండా కూడా? ఇవన్నీ చూస్తుంటే అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా యాజమాన్యం మాత్రం డబ్బులకే పనిచేస్తుంది కానీ భక్తుల కోసం కాదు అని అర్థమవుతుంది. పైగా లోకల్ పాలిటిక్స్ చాలా చండాలంగా అసహ్యం వేసింది. అనకూడదు కానీ
తిరుమలలో కానీ కింద గోవిందరాజ స్వామి ఆలయంలో కానీ ఒకడైతే నేను గోవిందరాజ స్వామి ఆలయం చూశాను. వాడు వెళ్ళిపోతూ అక్కడే అని ఉమ్మేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అసలు అంత జుగుప్సాకరమైన విషయాలు కొన్ని చెప్పలేము. దీనికి ఒక్కటే పరిష్కారం కనిపిస్తుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కొంతలో కొంతైనా చిత్తశుద్ధి ఉంది అనుకుంటే ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలి. బ్రహ్మోత్సవాలు ఇలాంటివి పండుగలు మరియు రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఎటువంటి వివిఐపి కానీ విఐపి ప్రోటోకాల్ దర్శనాలకు అనుమతి ఉండకూడదు. మంత్రులైనా అధికారులైనా సామాన్య భక్తుడితో పాటే క్యూ లైన్లో రావాలి అనే జీవో తీసుకురావాలి. లేదా అంతకన్నా బెటర్ ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే తీసుకురండి. ఇలాంటి జీవో తెచ్చి సామాన్యులకి పెద్దపీట వేస్తేనే మీరు చరిత్రలో నిలుస్తారు, లేదంటే ప్రజాద్రోహులుగానే నిలుస్తారు. పైగా మీరు సనాతన ధర్మం హిందూ మతం కోసం ఉన్నాం అంటున్నారు కదా, మరి ఇలాంటి ఒక జీవో తీసుకురావడానికి మీకు వచ్చే నొప్పి ఏంటి? డబ్బులు కకృతే. ఆలయానికి 100 రూపాయలు వస్తే 85% పైన వాటా ఈ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. సామాన్యులేగా ఇస్తుంది. ఇట్లాంటి జీవోలు ఎందుకు తీసుకురారు? మరి సనాతన ధర్మం అంటున్నారు. మరి పరమేశ్వరుడి దృష్టిలో మనిషితో పాటు ప్రకృతిలో అన్ని జీవరాశులు సమానమే. సాలీడు, పాము, ఏనుగు, శ్రీకాళహస్తీశ్వరుని ఆలయం అందుకే కదా దానికి నిదర్శనం. అన్నీ సమానమని కదా. మనిషికి ఉత్కృష్టమైన స్థానం ఇచ్చాడు పరమేశ్వరుడు. గిరిజనుడైనా కూడా భక్త కన్నప్ప ఆలయం మీరు ఎప్పుడైనా కాళహస్తికి వెళ్తే తెలిసిద్ది. అది కొండపైన ఉంటుంది. కింద ఇక్కడ నుంచి కిటికీలోని చూస్తే స్వామివారి పైన అక్కడ నుంచి కనిపిస్తుంటుంది ఆ కొండపైన ఉన్న భక్త కన్నప్ప ఆలయం. అలా బహుశా ఎక్కడ ఉండకపోవచ్చు. ఇవన్నీ ఏమని చెప్తున్నాయి? భక్తులకి మాత్రమే ఆలయాల్లో, ఇలాంటి ధర్మాలయాల్లో, ధర్మస్థలాల్లో, క్షేత్రాల్లో పెద్దపీట వెయ్యాలి అనేది అది ఇంకా అసలు దానికి ఇంకా వేరే ఆప్షనే లేదు. మరి సనాతన ధర్మం గురించి పదే పోరాడుతూ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు హర్షిస్తాం. అలాంటిది ఒకటి రావాలి. మరి అంత పెద్దది అది కేంద్ర ప్రభుత్వం స్థాయిలో తీసుకురావాల్సిన విషయం. ఇది మీ చేతిలో, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. నేను చెప్పిన జీవోనే మీరు తీసుకురావాలని ఏం అంటం లేదు. ఇదేం కొత్తగా నేను కనిపెట్టింది కూడా కాదు. చాలామంది ప్రజల్లో ఉన్న మాటే నా నోటి నుంచి వచ్చింది అంతే. ఇంతకన్నా మంచి ప్రత్యామ్నాయం ఉంటే చేయండి, చేస్తారని. ముఖ్యంగా ఆలయాల విషయాల్లో వాటి ఆదాయాల్లో వచ్చే వాటాల పోరాటాలు కాకుండా పారదర్శకంగా ఉంటారు అని ఆశిస్తూ కోరుకుంటున్నాను.